ఈ నడుమ చాలా మంది బట్టెబాజిగాళ్ళు పైసలు సంపాదించనీకి దొంగతనాలు చేసే పనుల పడుతున్నారు. ఇక పొద్దంతా ఎవడు కట్టం చేయాలి? ఏనో తాన ఏదోటి ఎత్తుకపోయి అమ్ముకుంటే పైసలు అల్కగా సంపాదించవచ్చని ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఇగో పక్క రాష్ట్రం కర్ణాటకకెంచి వచ్చిన ఒక మెకానిక్ వికారాబాద్ జిల్లా తాండూర్లా 12 బైకులు దొంగతనం చేసిండట. ఇగి ముచ్చట గురించి పోలీసులు ఏమన్నారో ఈనుండ్రి. కొంతకాలం నుంచి సుమారుగా 4 నెలల నుంచి మన తాండూరు, వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా 12 బైకులు దొంగతనం చేసినట్టు అతను అంగీకరించాడు. అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్గా ఉండే. అతను తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మన తాండూరు ఏరియాలో కరణపూర్ మున్సిపల్ మల్కాపూర్కి వచ్చి అక్కడ ఒక వ్యవసాయ ఓనర్ దగ్గర ట్రాక్టర్ నడుపుతూ బతుకుతున్నాడు. ఇన్నారు కదా పోలీసులు చెప్పిన ముచ్చట్ను. బతుకుదెరువు కని వచ్చి దొంగతనాలు చేసే పనుల పడ్డారట బట్టెబాజిగాడు. ఈయన మీద పోలీసులకు అనుమానం వచ్చి షేకింగ్ చేసే వరకు ఎత్తుకొచ్చిన గీ బైకులన్నీ బయట పడ్డాయట. ఇక పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసే వరకు ముచ్చటంతా చెప్పుకొచ్చిండట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. నమ్మించి గొంతు కోసినట్టు ఏదో పని చేసినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా దొంగతనాలతోని అసలు బుద్ధి చూపెట్టుకుంటున్నారు. గిసొంటోళ్ళతోని జర పైలం మరి ఏమంటున్నాం.